లీలావతితో అనన్య శరణ్య గురించి మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య గారు అసలు ఆ శరణ్య ప్రెగ్నెంటే కాదు అని చెప్తూ ఉంటే లీలావతి చాలా షాకింగ్గా నిజమా అని అడుగుతూ ఉంటుంది. అవును అత్తయ్య గారు, కావాలంటే ఏదైనా పనులు చెప్పి చూడండి, తను బరువైన పనులు చేస్తుందో లేదో గమనించండి అని అంటూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి శరణ్యను పిలిచి, అమ్మ శరణ్య, మేడ మీద బట్టలు ఆరేశాను, కాస్త తీసుకొస్తావా అని అంటూ ఉంటే, అలాగే అత్తయ్య గారు అని శరణ్య మెట్ల మీద పరిగెడుతూ వెళ్ళి బట్టలు తీసుకొని వస్తూ ఉంటే, చూశారు కదా అత్తయ్య గారు, శరణ్య ప్రెగ్నెంట్ కాదు అని అనన్య అంటుంది. ఇంకా అప్పుడు లీలావతి ఆనందతో శరణ్య ప్రెగ్నెంట్ అని నిన్ను మోసం చేస్తుంది, అసలు శరణ్య ప్రెగ్నెంటే కాదు అని చెప్తూ ఉంటే, అక్క నువ్వు మరోసారి శరణ్య విషయంలో పొరపాటు పడుతున్నావేమో అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. లేదు ఆనంద, కావాలంటే ఒక్కసారి శరణ్యని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి టెస్ట్ చేయించు అని లీలావతి అనడంతో ఆనందభైరవి శరణ్యకు ఫోన్ చేసి, అమ్మ శరణ్య, ఒకసారి నీకు డాక్టర్తో టెస్ట్ చేపిద్దాం అనుకుంటున్నాను, రా అమ్మ హాస్పిటల్కి అని చెప్పడంతో ఇంకా శరణ్య ఆఫీస్ నుండి హాస్పిటల్కి వస్తుంది. ఇంకా అనన్య ముందుగానే డాక్టర్తో మాట్లాడుతుంది ఆనంద. ఇంకా శరణ్య హాస్పిటల్కి వచ్చి, నేను అత్తయ్య గారికి ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతే అత్తయ్య గారి కోపాన్ని, అత్తయ్య గారి బాధను ఎలా భరించాలో అని శరణ్య భయపడిపోతూ ఉంటుంది.